కల్వకుర్తి పట్టణంలో చాలా వెనుకబడినటువంటి బాధలన్నీ లాగుతూ ఉండే వాటి నుంచి ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తూ ఉన్నాం, అంటే అభివృద్ధిలోకి వెళ్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా 70 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు వేసి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేగా నేను దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఇక్కడ కల్వకుర్తి పట్టణానికి ఖర్చు పెట్టిన ఇప్పటివరకు. ఈరోజు కూడా కల్వకుర్తి పట్టణంలో 4 కోట్ల సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా రోడ్డు కూడా ఇట్లా ఉండాలంటే దానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మరి 100 కోట్లు అయింది. 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ 4 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు మొదలు ఇప్పుడైతే వెచ్చించినాం. ఇంకో 2 కోట్లు కూడా కావాలంటున్నారు. అది షాపింగ్ కాంప్లెక్స్ అయిన తర్వాత మిగతా దానికి ఇంకో 2 కోట్లు పెడదాం. అదేవిధంగా రోడ్డు వెడల్పు చేయాలి అని చెప్పేసి ట్రాఫిక్ పెరిగిపోతుంది, జనాభా అంతా ఇక్కడ పెరిగిపోతా ఉంది. కల్వకుర్తి పట్టణంలో ఈ రోడ్డు ఇరుగ్గా అవుతుంది, అందులో కూడా గుంతలుగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మంచి చేయడం కోసానికి ఎంత అమౌంట్ అది 2 కోట్ల రూపాయలు వెచ్చించి మామనాథ్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు మరొక 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడే వీటన్నిటి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ వరకు చెక్కులు కూడా వచ్చినాయి. ఈ రోజు 24 చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి మరి 1,116 రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం బీదల కోసానికి, బీద కుటుంబాలను ఆదుకోవడానికి ఎల్లవేళలా ఉంటుంది. అందులో ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన మీద మంచిగానే చూస్తా ఉన్నారు. ఏవడిగినా కాదనకుండా ఎన్ని ఇబ్బందులున్నా మరి అవన్నీ ఇస్తా ఉన్నారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే రాబోయే 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ కౌన్సిలర్స్ అందరినీ కూడా గెలిపించండి. బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనమందరం కూడా బాగుపడడానికి అవకాశం వస్తుంది. ఇదే మంచి అవకాశం. ఈ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు, ముఖ్యంగా ఈ ప్రాంతం కల్వకుర్తి నుంచి.